సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో ఫైనలీ మన రియా రిప్లీ రిటర్న్ చేసింది బాస్. అండ్ మన దగ్గర గుర్తుండవచ్చు, నేను మన దగ్గర రీసెంట్లీ ఒక వీడియోలో ఆల్రెడీ ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ అది ఏంటంటే అంత మంచిగా ఉండే సమ్మర్ స్లామ్ కంటే ముందు మన రియా రిప్లీ వచ్చినా రావచ్చు. అండ్ మనకి సమ్మర్ స్లామ్లో రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి. అండ్ ఆ మ్యాచ్లో మన డామినిక్ది ఒక ఇంపార్టెంట్ రోల్ ఉండొచ్చు అని నేను అందరికీ ఈ రూమర్ గురించి ముందే అప్డేట్ ఇచ్చేసాను. అండ్ ఫైనల్లీ ఈరోజు రాలో ఆ రూమర్ నిజమైపోయింది. అండ్ ఈరోజు రాలో మన రియా రిప్లీ రిటర్న్ చేసింది బాస్. నిజంగా చాలా జబర్దస్త్ మజా వచ్చింది. రియా రిటర్న్ చేయగానే మన లివ్ మోర్గన్ అయితే పారిపోయింది అనమాట, భయపడి. సో నిజంగా చాలా జబర్దస్త్ మూమెంట్ ఉండేది. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొక హైలైట్ ఏంటంటే ఈరోజు రాలో మన సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఒక సాలిడ్ అంటే సాలిడ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది బాస్. నిజంగా చాలా మంచి సెగ్మెంట్ ఉండేది. మన సెత్ రాలిన్స్ కొంచెం అంటే చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారన్నమాట మన సీఎం పంక్ కి. అండ్ బాస్ అంతేకాదు, మనము ఓన్లీ రా గురించి కాదు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. అందుకనే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనము టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సీఎం పంక్ది. అండ్ సీఎం పంక్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ మన సీఎం పంక్ రింగ్లో వచ్చి చెప్పిన నిజంగా చాలా టైం అయిపోయింది, నేను చాలా టైం తర్వాత నేను ఈరోజు అంటే ఇక్కడ వచ్చినానని మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ మండే నైట్ రాలో వచ్చి చాలా మస్తు అనిపిస్తుందని చెప్పినారు అన్నమాట. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ చెప్పినారు, చూడండి నా మనసులో చాలా ఉంది, నేను ఈరోజు చాలా మాట్లాడడానికి వచ్చినాను, కానీ నేను ఫస్ట్ మన జాన్ సీనా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు అంటే చాలా జబర్దస్త్ స్పీడ్ ఉండే అనమాట మా మధ్యలో, చాలా జరిగింది. నేను చాలా చెప్పినాను మన జాన్ సీనాకి. బట్ ఇప్పుడు ఫైనల్ ఏంటంటే మన జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు. సో అందుకనే కంగ్రాచులేషన్స్ మన జాన్ సీనాకి అండ్ థ్యాంక్ యూ సీనా అని చెప్పినారు. సో అప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ సీనా సీనా అని చాంట్ చేసినారన్నమాట. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ చెప్పినారు, చూడండి అంటే జాన్ సీనా అయితే ఇక్కడ లేడనమాట, ఈరోజు రాలేదు, బట్ నేను వచ్చినాను. అండ్ ఇంకొక మనిషి రాలేదు ఇక్కడ. అండ్ ఆ మనిషి ఇంకెవరు కాదు, మన డ్రూ మ్యాకింటైర్. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ సస్పెండ్ అయిపోయాడు. అండ్ ఒకవేళ మీకు తెలియదు అంటే డ్రూ మ్యాకింటైర్ ఎందుకు సస్పెండ్ అయిపోయాడు, ఒకవేళ మీకు తెలియదు అంటే ఈ వీడియో చూడండి అని ఒక వీడియో చూపిస్తున్నారనమాట. అండ్ ఆ వీడియో గురించి నేను ఆల్రెడీ మీ అందరికీ ముందే అప్డేట్ ఇచ్చేసినాను. అంటే మన డ్రూ మ్యాకింటైర్ మహీంద్రా బ్యాంక్ అయిపోగానే పోస్ట్ షోలో వచ్చి అక్కడ కొంచెం కోపం చేస్తుంటారు. రెఫరీస్ ఆపనికి వచ్చినప్పుడు రెఫరీస్కి నూకేసిన. అండ్ ఆడమ్ పియర్స్ కి అంటే అనుకోకుండా మన ఆడమ్ పియర్స్ మన చేయలేపేసినారు మన డ్రూ మ్యాకింటైర్. సో అందుకని సస్పెండ్ అయిపోయిందని ఆ వీడియో చూపించినారు అక్కడ మన సీఎం పంక్. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏమని చెప్పినారంటే, చూడండి నేను డ్రూ మ్యాకింటైర్ పైన ఎందుకు అటాక్ చేస్తున్నాను అంటే ఇదంతా డ్రూ మ్యాకింటైర్ వల్ల జరుగుతుంది అనమాట. అంటే డ్రూ మ్యాకింటైర్ నా జోల్కి వచ్చినాడు. అండ్ సీఎం పంక్ జోల్కి వస్తే ఎట్లుంటుందో చూపించడానికే నేను డ్రూ మ్యాకింటైర్ పై రీసెంట్లీ అటాక్ చేసినాను. అండ్ అంతేకాదు, అంటే అసలు మేనియాలో ఓన్లీ 5 minutes కోసమే ఛాంపియన్ ఉండే మా డ్రూ మ్యాకింటైర్. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ నా జోల్కి వచ్చినాడు. సో అందుకని ఓన్లీ 5 minutesలోనే ఆ వరల్డ్ టైటిల్కి ఓడిపోయినాడు, అర్థమైందా. దాని తర్వాత అంటే నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్. అండ్ దాని తర్వాత మన క్లాస్ అయితే క్యాసల్లో మన సీఎం పంక్ వెళ్ళి అటాక్ చేసినారు కదా. సో అది అక్కడ మెన్షన్ చేసినారన్నమాట. అంటే డ్రూ మ్యాకింటైర్ నా జోలికి వస్తున్నాడు. సో ఇప్పుడు నేనేం చేయాలంటే నా జోలికి వచ్చినందుకు నేను కంపల్సరీ ఇచ్చి పడేస్తాను అన్నట్టు మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు డ్రూ మ్యాకింటైర్ పెద్ద ప్రామిస్ చేసినాడు, మహీంద్రా బ్యాంక్లో బ్రీఫ్ కేస్ గెలిచి అదే రోజు క్యాష్ చేస్తానని చెప్పినాడు. సో ఆ రోజు నేను ఒక ప్రామిస్ చేసినాను. అండ్ అది ఏంటంటే నేను కంపల్సరీ ఆ క్యాష్ని మొత్తం ఖరాబ్ చేసి పడేస్తాను, నేను ఆల్రెడీ నేను ప్రామిస్ చేసినాను అండ్ చేసి చూపించినాను. అండ్ చాలా పెద్ద మాట చెప్పేసినాను మన సీఎం పంక్. అండ్ అది ఏంటంటే మన సీఎం పంక్లో అంటే ఊపిరినంత కాలం అంటే మన సీఎం పంక్ బతుకున్నంత రోజులు డ్రూ మ్యాకింటైర్ అసలు ఛాంపియనే కాలేడంటే నేను డ్రూ మ్యాకింటైర్ అసలు ఛాంపియనే కానీ అని చాలా క్లియర్లీ సీఎం పంక్ చెప్పేసిన చాలా పెద్ద మాట చెప్పినారు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ చాలా క్లియర్గా ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే ఈరోజు రావులు ఎందుకు వచ్చినాను, ఈరోజు నేను రావులు వచ్చినాను డ్రూ మ్యాకింటైర్ కుమ్మనికి వచ్చినాను, అర్థమైందా, డ్రూ మ్యాకింటైర్కి కొట్టడానికి వచ్చినాను. బట్ ఏం చేద్దాం చెప్పండి, అంటే మన డ్రూ మ్యాకింటైర్ ఇప్పుడు సస్పెండ్ అయిపోయాడు. సో సరే ఆడమ్ పియర్స్, రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్, నువ్వు ఆ సస్పెన్షన్ తీసేయి మన డ్రూ మ్యాకింటైర్ పై నుంచి, నువ్వు అంటే ఆ సస్పెన్షన్ తీసేయి, ఎందుకంటే నేను డ్రూ మ్యాకింటైర్ కొట్టాలనుకుంటున్నానని మన సీఎం పంక్ చెప్పినారు. అంటే అక్కడ ఆడమ్ పియర్స్ పిలుస్తుంటారు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది సెత్
ఫ్రీకిన్ రాలెన్స్ అండ్ బాస్ నిజం చెప్తున్నాను మా సెత్ రాలెన్స్ ఎంట్రీ కాగానే సీఎం పంక్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి బాస్. అండ్ మీరు ఒకటి గమనిస్తున్నారా, సీఎం పంక్ రిటర్న్ చేసినప్పటి నుంచి అంటే ఎప్పుడెప్పుడు మన సెత్ రాలెన్స్ వస్తున్నారు అప్పుడప్పుడు మన సీఎం పంక్ చాలా షాక్ అయిపోతున్నారు. అండ్ అది ఎందుకేమో మీ అందరూ చాలా బాగా తెలుసు అనమాట. అండ్ ఈ సెగ్మెంట్ ఇన్న తర్వాత మీకు ఇంకా చాలా అర్థమైపోతుంది. అంటే మన సెత్ రాలెన్స్ పెట్టుకోండి వాళ్ళ మాట కాదు, మన సీఎం పంక్ తెలుసు. అండ్ మన సెత్ రాలెన్స్ ఎంట్రీ అయినప్పుడు మన సీఎం పంక్ కావాలని ఇక్కడ కామెంటర్ సైడ్ కూర్చున్నారు. నేను అసలు అనుకోలేదు అంటే ఇప్పుడు ఒకటిసారి సెత్ రాలెన్స్ వస్తాడని అసలు అనుకోలేదని కామెంటర్ సైడ్ కూర్చొని చెప్పినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలెన్స్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే, హే సీఎం పంక్ ఏమైంది అంటే రాగా నువ్వు సైడ్ లైన్ అయిపోయినవేంది, నాకు తెలుసు బాబు నీకు స్పాట్ లైట్లో ఉండడం చాలా చాలా ఇష్టం కదా, సో రా వచ్చి రింగ్లో వచ్చి ఎందుకు వస్తలేవు రింగ్లో అంటే భయపడుతున్నావేంది అంటే నేను నీది పల కొట్టేస్తానని నీకు భయం అయింది రింగ్లో వచ్చేయని చెప్పినారు. అంటే మన సెత్ రాలెన్స్ రాగానే చాలా జబర్దస్త్ మాట చెప్పేసినారు, ఏంది భయపడుతున్నాయి నేను ఇది పల కొట్టేస్తానని చాలా జబర్దస్త్ మాట చెప్పేసిన అనమాట. అండ్ బస్ దాని తర్వాత మన సీఎం పంక్ నవ్వినారు. అండ్ సీఎం పంక్ రింగ్లో వచ్చిన అండ్ వస్తా మన సీఎం పంక్ ఏమని చెప్పినారంటే, చూడండి నాకు తెలియదు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అసలు గుర్తుందా లేదా నాకు తెలియదు, లాస్ట్ టైం నేను అండ్ మన సెత్ రాలెన్స్ అంటే సీఎం పంక్ అండ్ సెత్ రాలెన్స్ ఇద్దరు ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆ టైంలోనే నేను మన సెత్ రాలెన్స్ చాలా క్లియర్లీ చెప్పేసినాను, అంటే నా గురించి ఏమైనా మాట్లాడాలంటే కొంచెం మర్యాదగా మాట్లాడని చాలా క్లియర్లీ చెప్పేసినాను, నేను మాట్లాడితే మంచిగా ఉండని చెప్పేసినాను. సో అందుకని చెప్తున్నాను సెత్ రాలెన్స్ నువ్వు ఇప్పుడు ఏమని చెప్పినావు అంటే ఇందాక పలకొట్టేసని చెప్పింది కదా మన సెత్ రాలెన్స్, అందుకనే కొంచెం చూసి మాట్లాడితే మంచిగా ఉంటాయని మన సీఎం పంక్ చెప్పినారు. సో అప్పుడు సెత్ రాలెన్స్ ఏమన్నా అంటే ఏంది నేను నీకు డిస్రెస్పెక్ట్ చేస్తున్నానా, అంత సీన్ లేదు అంటే నువ్వు ఒక బెస్ట్ ఇన్ ద వరల్డ్ నీకు నేను డిస్రెస్పెక్ట్ చేస్తానా ఏందని మన సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలెన్స్ ఏమన్నా అంటే చూడు సీఎం పంక్ నీకు అసలు ఏం అర్థమవుతలేదు ఇక్కడ అంటే ఇందాక నువ్వే చెప్పినావు కదా అంటే ఇప్పుడు ఎవరైనా జోలికి వచ్చినప్పుడు ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు దాని ఇంకా చాలా పరిణామాలు ఉంటాయని నువ్వు చెప్పినావు కదా. సో ఇందాక నువ్వు చేసిన యాక్షన్కి అంటే నువ్వు మైండ్ ద బ్యాంక్లో నువ్వు చేసిన యాక్షన్కి దాని ఇంకా చాలా పరిణామాలు వెళ్తున్నాయి, నీకు అర్థమవుతుందా. చూడు సీఎం పంక్ అంటే మైండ్ ద బ్యాంక్ గురించి మాట్లాడితే మైండ్ ద బ్యాంక్లో అఫీషియల్ అంటే రెఫరీ చాలా పెద్ద మిస్టేక్ చేసిండు. అంటే మీ అందరూ గుర్తుండొచ్చు మన సెత్ రాలెన్స్ అంటే కవర్ చేసినప్పుడు అక్కడ రెఫరీ అంటే మొత్తం 3 కౌంట్ అయిందనమాట, బట్ రెఫరీ 2 కౌంట్ అని చెప్పిండు కదా. సో అది ఇండైరెక్ట్లీ అక్కడ మెన్షన్ చేసినారు సెత్ రాలెన్స్. అండ్ సెత్ రాలెన్స్ ఏమన్నా అంటే ఇప్పుడు మన అఫీషియల్తో అంటే రెఫరీతో మిస్టేక్ అయిపోయింది, సరే ఇప్పుడు బిజినెస్ అన్నప్పుడు మిస్టేక్స్ అయితే అది నేను అర్థం చేసుకోవచ్చు. అండ్ డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడితే నా మ్యాచ్ మధ్యలో డ్రూ మ్యాకింటైర్ ఆ మైండ్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ని క్యాష్ ఇన్ చేయడానికి వచ్చిండు, సరే నేను అది అర్థం చేసుకుంటాను ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్కి అధికారం ఉంది కదా. అంటే ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ ఆ టైంలో మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ డ్రూ మ్యాకింటైర్ దగ్గర మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ ఉంది, సో అందుకనే డ్రూ మ్యాకింటైర్కి అధికారం ఉండే మ్యాచ్ మధ్యలో రావడము క్యాష్ ఇన్ చేయడం అది డ్రూ మ్యాకింటైర్ అధికారం అనమాట. సో అందుకనే అది నేను అర్థం చేసుకోవచ్చు, కానీ నాకు ఒక్కటి అర్థమవుతలేదు అండ్ అదేంటంటే నువ్వెందుకు ఆ మ్యాచ్ మధ్యలో వచ్చినావు, నువ్వెందుకు నా బిజినెస్ మధ్యలోకి వచ్చినావు అని మన సెత్ రాలెన్స్ అడిగిన సెత్ రాలెన్స్ అసలు అర్థమే కాదు, అసలు సీఎం పంక్ అసలు రాని అధికారం లేదు బట్ ఎందుకు వచ్చినావు నువ్వు అని మన సెత్ రాలెన్స్ అడిగినారు సీఎం పంక్కి. సో అప్పుడే సీఎం పంక్ చెప్తున్నారు ఏంది నీ బిజినెసా, నేను నీ బిజినెస్ జోలికి వచ్చినానా. చూడు సెత్ రాలెన్స్ నేను నీ బిజినెస్ జోలి కాదు నేను నా బిజినెస్ చేయడానికి వచ్చినాను, అర్థమైందా. అంటే డ్రూ మ్యాకింటైర్ నా బ్రాస్లెట్ తీసుకొని పారిపోయాడు అండ్ బ్రాస్లెట్ పైన నా వైఫ్ అండ్ నా డాగ్ పేరు ఉంది, అర్థమైందా. అంటే చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయాను డ్రూ మ్యాకింటైర్. సో అందుకే నేను నా బిజినెస్ హ్యాండిల్ చేయడానికి వచ్చిన, నేను నీ బిజినెస్ జోలికి రాలేదు. అండ్ సరే ఒకవేళ నేను ఏదో ఒకటి చేసి అంటే ఇప్పుడు నేను నీ బిజినెస్ జోలికి వచ్చినా నువ్వు చెప్తున్నావు కదా, సరే నా వల్ల నీకేమో లాస్ అయిందంటే సరే చూడు నేను నీకు సారీ చెప్తున్నాను, సో సారీ సెత్ రాలెన్స్ అని చెప్పినా. అండ్ ఒకటిసారి సీఎం పంక్ ఏమన్నా అంటే బట్ నేను మనసు పూర్తిగా అంటే నేను మనసుకు సారీ చెప్పలేకపోతున్నాను, నీకు అర్థమవుతుందా నీ వల్లనే అని చెప్పేసినారు. అండ్ నిజం చాలా అంటే సారీ చెప్పినారు బట్ నేను సారీ చెప్తలేను అని చెప్పేసినారు అనమాట మన సీఎం పంక్. సో అప్పుడే మన సెత్ రాలెన్స్ ఏమన్నా అంటే నాకు తెలుసు సీఎం పంక్ అంటే నువ్వు నీ లైఫ్లో ఎప్పుడు సారీ చెప్పవు, నువ్వు ఎప్పుడు ఎంకెలడుగు పెట్టేస్తావు అనమాట. ఈ సారీ చెప్పడానికి నువ్వు కొంచెం ఎంకెలడుగు పెడుతూ ఉంటావు, ఏదో ఒక ఎక్స్క్యూజెస్ నువ్వు దోలాడుతుంటావు అనమాట, నీ వల్ల కాదు. అండ్ ఒక గుర్తుపెట్టుకో అంటే మొత్తం వరల్డ్ నీది కాదు, అర్థమైందా సీఎం పంక్. అండ్ ఇంకోటి ఏంటంటే నీ వల్లనే అంటే మనీ ఇన్ ద బ్యాంక్లో నువ్వు ఒకవేళ ఆ మ్యాచ్ మధ్య రాకపోతే మాత్రం ఏదో ఒకటి చేసి నేను ఆ మ్యాచ్ గెలుస్తుండే అండ్ ఈ రోజు రాలో నేను హ్యాజ్ ఏ న్యూ వరల్డ్ ఛాంపియన్ అడుగు పెడుతుండే, అర్థమైందా. కానీ నీ వల్ల మొత్తము సర్వనాశనం అయిపోయింది. అండ్ ఇంకోటి చెప్పాలంటే నేను ఎప్పుడు నీకు అక్కడ కొంచెం పైన ఉంటాను, అర్థమైందా. అండ్ కావాలంటే నేను నీ లెక్క చీప్ లెక్కలు చేయొచ్చు, అర్థమైందా, బట్ నేను చేయను ఎందుకంటే నువ్వు
మెడికలీ క్లియర్ లేవు, నువ్వు 100% క్లియర్ లేవు కదా. సో ఒక్కటి గుర్తుపెట్టుకో సీఎం పంక్, నువ్వు ఏ రోజు నువ్వు 100% మెడికలీ క్లియర్ అయిపోతావో ఆ రోజు నీ నోట్లోకి వెళ్ళి డ్రూ మ్యాకింటైర్ పేరే రాదనమాట. ఎందుకంటే ఆ పేరు వచ్చే ముందే నేను నీకు కుమ్మేస్తాను, నేను నీకు ఇచ్చి పడేస్తానని మన సెత్ రాలిన్స్ చెప్పేసినారు. చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు మన సీఎం పంక్. అంటే మెడికల్లీ క్లియర్ కాగానే, అంటే మన సీఎం పంక్ మెడికల్లీ క్లియర్ కాగానే సెత్ రాలిన్స్ చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తారని చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చినారు బాస్. అండ్ ఈ ఉట్టి సెగ్మెంట్ కవర్ చేయడానికే ఒక 10 నిమిషాలు అయిపోయిందన్నమాట ఈ వీడియోకి. సో చూసినారా అంటే చాలా కష్టపడి సెగ్మెంట్స్ కవర్ అవుతాయన్నమాట. సో అందుకని మీరు వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ ఇంకేదో కాదంటే మన జే ఊసో వర్సెస్ మన షాడ్ కేబుల్ మ్యాచ్. ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్, చాలా మంచి మ్యాచ్ ఉండే. కానీ ఒకటిసారి ఈ మ్యాచ్ ఎండింగ్లో ఏమైందంటే అక్కడ లైట్స్ ఆఫ్ అయినా, అంటే మన వైట్ 6 అంటే వైట్ ఫ్యామిలీ ఒకటి అంటే లైట్స్ ఆఫ్ అవుతాయి కదా. సో ఆ స్టైల్ అక్కడ లైట్స్ ఆఫ్ అవుతున్నాయి. సో లైట్ ఆఫ్ అవుతున్నప్పుడే మన జే ఊసో దీని లాభం లేపి స్పియర్ ఇచ్చేసినారు అండ్ కవర్ చేసినారు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన జే ఊసో. అండ్ విన్నర్ కాగానే మన జే ఊసో అప్పుడే అక్కడికి వెళ్ళి పారిపోయినారు బాస్. ఎందుకంటే అక్కడ లైట్స్ ఆఫ్ అవుతున్నాయి. సో అందులోనే కవర్ చేసినా కదా, అంటే అటాక్ చేసి స్పియర్ కొట్టి. సో ఈ మ్యాచ్లో విన్నర్ కాగానే జే ఊసో ఈట్ అని చెప్పి అక్కడికి వెళ్ళి పారిపోయినారు. దాని తర్వాత అక్కడ మన నిక్కీ క్రాస్ వచ్చాయన్నమాట రింగ్ దగ్గర వెళ్ళి. అండ్ మన నిక్కీ క్రాస్ అక్కడ రాగానే మన షాడ్ కేబుల్ చూసి భయపడి అక్కడికి వెళ్ళిపోయినారు. సో అప్పుడు మన నిక్కీ క్రాస్ మళ్ళీ ఒకసారి ఒక చిన్న గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చి ఒక చిన్న బాక్స్ ఇచ్చింది. అండ్ ఆ బాక్స్ టేప్ ఉండేనమాట. అండ్ ఆ టేప్లో ప్లే మీ అని రాసి ఉండే ఎవ్రీ వీక్ లాగానే. అండ్ కొంచెం సేపు తర్వాత ఆ వీడియో ప్లే చేసినారనమాట. మరొకసారి మనకి అంకల్ హౌడీ అండ్ మన బోర్డాలితో సెగ్మెంట్ చూడడం దొరికి అనమాట. అంటే వీళ్ళు మర్చిపోయినారు, ఫ్యామిలీస్ కోసం చాలా చేసినాం, బట్ ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇలాంటి టైం వచ్చినట్టు ఇప్పుడు అందరూ మారిపోయినారు అన్నట్టు మన బోర్డాలిస్ చెప్పినారనమాట. ఎక్కువ ఏం లేకుండే దాంట్లో. కానీ బాస్ దాని తర్వాత మనకి కొంచెం సేపు తర్వాత అంటే నేను ఒకటిసారి కవర్ చేస్తాను మన అంకల్ హౌడీ మొత్తం. అంటే మధ్య జరిగింది, బట్ ఇప్పుడు నేను ఒకటిసారి కవర్ చేస్తాను. ఎందుకంటే ఇంతగా మన అంకల్ హౌడీ గురించి మాట్లాడడం కాబట్టి ఎప్పుడు ఒకటిసారి కవర్ చేస్తాను. సో కొంచెం సేపు తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్లో ఒక రూమ్లో మన బోర్డాలిస్ కనిపించినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు బోర్డాలిస్ అంటే ఇప్పుడు కొంచెం సీరియస్ అవుతున్నారన్నమాట వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు సమస్యలు అంటే రోడ్డు సమస్యలు స్టార్ట్ అయిపోయింది కదా. సో అందుకని ఇప్పుడు కొంచెం సీరియస్ అవుతున్నారు. సో ఏదో మాట్లాడడానికి మన బోర్డాలిస్ వెళ్ళినారు అండ్ మన ఆడమ్ పియర్స్ లాకర్ రూమ్లో కనిపించినారు. అండ్ ఇప్పుడు ఎందుకు వెళ్ళినారు, వీళ్ళు ఏం మాట్లాడినారో అది మనకు ఆన్ టీవీలో చూపించలేదు. బట్ నాకు ఎలాంటి రూమ్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనకి బిగ్ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ మన పీట్ డన్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగుండే. కానీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన బిగ్ బ్రాన్సన్ రీడ్ గెలిచినారు. అండ్ గెలిచిన తర్వాత మళ్ళొకసారి మన బ్రాన్సన్ రీడ్ అటాక్ చేస్తుంటారు అనమాట మన పీట్ డన్ పైన. కానీ అంతలోనే మన షేమస్ కాపాడడానికి వచ్చినారు. మన షేమస్ వచ్చి మన బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేసినారు, మన పీట్ డన్ పై అటాక్ చేసినారు. అంత బాగుండే. ఈ బ్రౌల్ అప్పర్ హ్యాండ్ మన షేమస్ ఉండే. బట్ అంతలో అంటే మన షేమస్ పీట్ డన్కి హక్ చేసినారు. బట్ మన పీట్ డన్ నూకేసినారన్నమాట మన షేమస్కి. అండ్ పీట్ డన్ అక్కడికి వెళ్ళిపోయినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రౌల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన సెత్ రాలిన్స్ అండ్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో ఒక చిన్న సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు, చూడు డేమియన్ ప్రిస్ట్ అంటే ఇప్పుడు నువ్వు మాట ఇచ్చినావు అంటే ఎవరు మధ్యలో రారని చెప్పినావు జడ్జ్మెంట్ నుంచి. అండ్ ఎవరు రాలేదు, సరే ఓకే అంత బాగా. బట్ నేను నీకు మాట ఇచ్చినాను, నేను ఒకవేళ ఓడిపోతే నేను ఇక టైటిల్ కోసం రానని. అంటే ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడుతుంటూ సో అప్పుడే మన డేమియన్ ప్రిస్ట్ ఏమని చెప్పినారంటే, చూడు సెత్ రాలిన్స్ మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నామో ఏందో అదంతా నేను కిటికీలకి నేను బయట పడేసినాను, అర్థమైందా? ఇప్పుడు మెయిన్ ఏందంటే నేను గుంథర్కి ఓడిపించిన తర్వాత ఇప్పుడు సమ్మర్ స్లామ్లో గుంథర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ ఉందన్నమాట. సో అందుకనే డేమియన్ ప్రిస్ట్ ఏమన్నారంటే, నేను గుంథర్కి ఓడిపోయంగానే దాని తర్వాత నేను నీకే అవకాశం ఇస్తాను, నువ్వు చెప్పు అంటే ఎక్కడ రావాలి చెప్పు, నువ్వు ప్లేస్ చెప్పు, నేను వచ్చి నీతో ఫైట్ చేస్తానని మన డేమియన్ ప్రిస్ట్ చెప్పేసినారు. బట్ గుంథర్కి ఓడిపించిన తర్వాత అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ లైన్లో మన గుంథర్ ఉన్నారనమాట. గుంథర్ సమ్మర్ స్లామ్లో డేమియన్ ప్రిస్ట్తో ఫైట్ చేస్తారు. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ సామీ జైన్. సామీ జైన్ రింగ్లో వచ్చి చెప్పినారు, చూడండి బ్రౌన్ బ్రేకర్తో నా మ్యాచ్ ఉండే అనమాట. మన మనీ ఇన్ ద బ్యాంక్లో మీద చూసినారు. అండ్ బ్రౌన్ బ్రేకర్లో ఉన్న పవర్, బ్రౌన్ బ్రేకర్లో ఉన్న స్పీడ్ అదంతా తీసుకొని బ్రౌన్ బ్రేకర్ వచ్చినాడు. బట్ ఏమైంది అంటే బ్రౌన్ బ్రేకర్ నాకు ఓడిపోయలేకపోయినాడు. ఎందుకు తెలుసా? ఎందుకంటే నేను ఒక అండర్ డాగ్ని కాదు. అంటే చాలామంది అంటే బ్రౌన్ బ్రేకర్వి నాకు ఒక అండర్ డాగ్ అనుకున్నాడు. బట్ నేను అండర్ డాగ్ని కాదు. లేడీస్ అండ్ జెంటల్మెన్, నేను మీ ఇంటర్ కాంటినెంటల్
రివల్ ఛాంపియన్ అర్థమైందా. అండ్ బ్రాన్ బ్రేకర్ అంటే ఒక రెస్పెక్ట్ తీసుకోవడానికి మర్చిపోయినాడు. సో అందుకనే నేను అంటే చాలా జబర్దస్త్ కొట్టి ఓడిపించేసినానని చెప్పినారు మన సామి జైన్. కానీ బాస్ అంతలోనే ఎంట్రీ అయిపోయింది మన బ్రాన్ బ్రేకర్ది. బ్రాన్ బ్రేకర్ రింగ్లో రాగానే అంటే మన సామి జైన్ ఏమన్నారంటే, చూడు బ్రాన్ బ్రేకర్ నువ్వు ఎందుకు వచ్చినావు అంటే నీకు రీమ్యాచ్ కావాలా, నువ్వు మరోసారి నువ్వు ఫైట్ చేయడానికి వచ్చినావా, నీకు టైటిల్ కావాలా, అసలు నీకు ఏం కావాలి, మాట్లాడతావా, జస్ట్ ఇలా పడి ముఖం చూస్తామని చెప్పినారు. అండ్ మైక్ ఇచ్చేసినారు. అండ్ బాస్ మైక్ ఇచ్చిన తర్వాత మన బ్రాన్ బ్రేకర్ మాట్లాడినట్టు చేసినారు. బట్ ఒక్కటేసారి స్పియర్ ఇచ్చేసినారు బాస్. అంటే స్పియర్ ఇచ్చి పడేసినారు మన సామి జైన్కి. చాలా స్పియర్ ఉండే అది. అండ్ బాస్ ఆ స్పియర్ కొట్టిన తర్వాత రింగ్ బయటికి తీసుకెళ్ళి మరి కొట్టినారనమాట. చాలా భయంకరంగా కొట్టినారు. మన WWE అఫీషియల్స్ ఆ పనికి వచ్చినారు. బట్ అయినా చాలా జబర్దస్త్ అటాక్ చేసినారనమాట. రింగ్ బయట స్పీడ్లో ఇట్లా ఉరికొచ్చి మరి స్పియర్ ఇచ్చి పడేసినారు. చాలా జబర్దస్త్ ఉండే ఆ స్పియర్. అండ్ అప్పుడక్కడ ఇలియా డ్రాగనోవి వచ్చినారనమాట. ఇలియా డ్రాగనోవి కొంచెం కోపం చేసినారు. సో అప్పుడే బ్రాన్ బ్రేకర్ నేను భయపడ్డాను ఎక్కడిచ్చినా అది ఒక హైలైట్ ఉండే. అండ్ దాని తర్వాత బ్యాక్ స్టేజ్ మన ఇలియా డ్రాగన్ ఆడమ్ పియర్స్కి ఏమన్నారంటే బ్రాన్ బ్రేకర్ చాలా ఓవర్ చేస్తున్నాడు, సో అందుకని నాకు మ్యాచ్ కావాలని చెప్పినారు. సో అందుకని మన ఆడమ్ పియర్స్ ఈరోజు ఫైట్ చేయి బ్రాన్ బ్రేకర్తో మ్యాచ్ బుక్ చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికాయి అనమాట. మన జడ్జ్మెంట్ డే వర్సెస్ ద మిస్ ఆర్ట్రూత్ అండ్ మన బ్రాన్ స్ట్రామన్ మధ్యలో. ఎస్ చాలా మంచి మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్లో మన ఆర్ట్రూత్ మన జాన్సన్ స్టైల్ అంటే ఎవ్రీ మ్యాచ్లో చాలా జబర్దస్త్ ఫైట్ చేస్తారనమాట. మన ఆర్ట్రూత్ జాన్సన్ స్టైల్ చాలా మంచిగా ఉండే మ్యాచ్. కానీ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జడ్జ్మెంట్ డే. ఎస్ అంటే మన కార్లిటో జేడీ అండ్ మన ఫిన్ బాలర్ ఈ మ్యాచ్లో గెలిచినారు. బ్రాన్ స్ట్రోమన్ ఆర్ట్రూత్ అండ్ ద మిస్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు బాస్. దాని తర్వాత మన సీఎం పంక్ అండ్ ఆడమ్ పియర్స్ బ్యాక్ స్టేజ్ మనకు సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఆ సెగ్మెంట్లో మన ఆడమ్ పియర్స్ క్లియర్గా చెప్పేసినారు సీఎం పంక్, సరే నేను డ్రూ మ్యాకింటర్తో మాట్లాడతాను అని డ్రూ మ్యాకింటర్ నెక్స్ట్ వీక్ రాలో పిలుస్తాను. బట్ డ్రూ మ్యాకింటర్ వచ్చినప్పుడు నువ్వు డ్రూ మ్యాకింటర్ బిజినెస్ జోలికి రావద్దు, అర్థమైందా, నువ్వు ఇంట్లో ఉండని చెప్పేసిన ఒక టైప్లో మన ఆడమ్ పియర్స్ మన సీఎం పంక్ ఎస్ అంటే క్లియర్గా చెప్పేసినారు. డ్రూ మ్యాకింటర్ నెక్స్ట్ వీక్ పిలుస్తానని చెప్పినారనమాట. బిజినెస్ గురించి మాట్లాడతానని చెప్పినారు మన ఆడమ్ పియర్స్. సో బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయితే అయిపోయింది. బట్ దాని తర్వాత ఒక జబర్దస్త్ ఫనీ సెగ్మెంట్ మనకి బ్యాక్ స్టేజ్ చూడడానికి. అండ్ అది ఏంటంటే మన లీ మోర్గన్ మన డామినీది ఒక కాలు కొంచెం ఇట్లా పైకి లేపి కొంచెం స్ట్రెచ్ చేస్తుంటారనమాట. అంటే కొంచెం డిఫరెంట్ సీన్ చూపించినారు బాస్ అక్కడ మనకి. సో అప్పుడే మన జడ్జ్మెంట్ మెంబర్స్ అందరూ అక్కడ వచ్చేసినారు. డామినిక్ అంటే కార్లిటో ఫిన్ జేడీ అందరూ అక్కడ వచ్చేసినారు అనమాట. సో అప్పుడే లీ మోర్గన్ వెళ్ళిపోయింది. అండ్ అక్కడ ఒక డబుల్ మీనింగ్ ఉండేదన్నమాట. అసలు దానికి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థమవుతుంది. చాలా డబుల్ మీనింగ్ మాట చెప్పేసిన అక్కడ మన కార్లిటో. బట్ మన డేమియన్ ఏమని చెప్పినా అంటే అసలు ఇది పెద్ద మాట పెద్ద హార్డ్ ఏం కాదనే మాట, ఇది అంటే దీనికి బయటికి పడడం అని చెప్పాను. సో అప్పుడే మన కార్లిటో కొంచెం వేరే టైప్ చెప్పేసినారు ఆ హార్డింగ్కి, మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ బాస్ దాని తర్వాత అంటే ఇలా సెగ్మెంట్ ఇక్కడ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి సో నెక్స్ట్ మనకి బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఇలియా డ్రాగనో మధ్యలో మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగుండే, ఫ్యాన్స్ చాలా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మ్యాచ్లో. దిస్ ఇస్ ఆసమ్ అని చాండ్ చేసినారు అనమాట. బాగుండే మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో మన బ్రాన్ బ్రేకర్ అంటే ఒక చైర్తో కొట్టేసినారనమాట మన డ్రాగనోకి. సో అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఎస్ అంటే మన బ్రాన్ బ్రేకర్ చైర్తో కొట్టేసినారు, సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయింది. సో దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్ స్టిల్ మన ఇలియా డ్రాగన్ పైన అటాక్ చేస్తుంటారు. అంతలోనే మన సామి జైన్ వచ్చినారు. సామి జైన్ వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన అటాక్ చేసినారు. బట్ మన బ్రాన్ బ్రేకర్ ఫైట్ బ్యాక్ చేసినారు. మన బ్రాన్ బ్రేకరే సామి జైన్ అండ్ ఇలియా డ్రాగన్కి ఇచ్చి పడేసినారు. అంటే ఇప్పుడు రా షోస్లో అయితే బాగానే ఇచ్చి పడేస్తున్నారు. బట్ రీసెంట్లీ మ్యాచ్లో ఏమో మన WWE చాలా బేకార్గా బుక్ చేసింది మన బ్రాన్ బ్రేకర్. బట్ ఈరోజు మీరు చూస్తే రాలో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు మన బ్రాన్ బ్రేకర్. సో నెక్స్ట్ మనకి డ్యామేజ్ కంట్రోల్ వర్సెస్ మన లైరా మన కేడెన్ కటాన్ ఛాన్స్ వచ్చిన మనకి ఒక 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అయితే మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ గెలిచినారు. కానీ అంతలోనే మన జోయి స్టార్క్, షైనా బెస్లర్ అండ్ సోనియా డెవల్, సోనియా డెవల్ మనకి రింగ్లో కనిపించాయి అనమాట. వీళ్ళు వచ్చి చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు డ్యామేజ్ కంట్రోల్ పైన. నిజంగా అంటే చాలా జబర్దస్త్ అటాక్ చేసినారు మన జోయి స్టార్క్, షైనా బెస్లర్ అండ్ మన సోనియా డెవల్ మన డ్యామేజ్ కంట్రోల్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఓవరాల్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఒక మంచి మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి మన రా మెయిన్ ఈవెంట్లో మన రెమిస్టేరియో, జెలినా వేగా వర్సెస్ మన
లీ మోర్గన్ అండ్ మన డామినిక్ మధ్యలో మనకి ఒక మంచి మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. చాలా మంచి మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్లో మన లీ మోర్గన్ కొంచెం చీటింగ్ విషయం అనమాట. సో అందుకనే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ డామినిక్ అండ్ లీ మోర్గన్ గెలిచినారని, దాని తర్వాత మనకి అంటే వీళ్ళు హక్ చేసుకున్నారనమాట. ఆ వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన మనకు కొంచెం ఈ టైప్ ఒక సీన్ చూపించినారు. అండ్ ఆల్మోస్ట్ మన డామినిక్ అండ్ లీ మోర్గన్ మళ్ళొకసారి కిస్ చేస్తూనే ఉంటారు, కానీ అంతలోనే కిస్ ఏముంది అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన మామిది, అంటే మన రియా రిప్లీ దగ్గర రిటర్న్ అయిపోయింది బాస్. అండ్ రియా రిప్లీ రాగానే లీ మోర్గన్ భయపడి అక్కడికి వెళ్ళి పారిపోయింది అనమాట. అండ్ మన రియా రిప్లీ రింగ్లో వచ్చి చాలా కోపం చేసింది మన డామినిక్కి, అంటే ఏమరా నా కొడుక చాలా కథలు చేస్తున్నాం అన్నట్టు కోపం చేసి అనమాట మన రియా రిప్లీ డామినిక్కి. అండ్ కోపంలో అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది మన రియా రిప్లీ అండ్ డామినిక్ బి రియా రిప్లీ ఎంకెళ్ళి వెళ్ళిపోయినారు. అండ్ ఇక్కడనే ఈరోజు రో అయిపోయింది. అండ్ నేను ముందు చెప్పినాను ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి, రియా రిప్లీ వచ్చిన రావచ్చు సమస్య కంటే ముందు, అండ్ సమస్యలో మ్యాచ్ అనేది జరగవచ్చు రియా వర్సెస్ మన లివ్. సో ఇప్పుడు చూస్తుంటే స్టోరీ ఇప్పుడు ఆ టైప్లో వెళ్తుంది అనమాట. రియా రిప్లీ ఫైనల్ వచ్చేసింది అండ్ అంత మంచి కూడా సమస్యలను రియా రిప్లీ వర్సెస్ లీ మోర్గన్ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. ఓకే, సో ఇక్కడనే ఈరోజు రా అయితే అయిపోయింది, బట్ మన వీడియో ఇంకా అయిపోలేదు బాస్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి బాస్. రీసెంట్లీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇండైరెక్ట్లీ అంటే ఇండైరెక్ట్లీ అని చెప్పొచ్చు మనం, ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ టీజ్ చేసింది బాస్. అండ్ జే ఊసో అంటే జే ఊసోని మధ్యలో పెట్టి టీజ్ చేసింది, అంటే అర్థం కాలేదా? ఒక్కసారి మీరు ఈ ఫోటోని చూడండి బాస్. ఇది మన జే ఊసోది న్యూ మర్చెండైజ్ అనమాట, అంటే మన జే ఊసో చాలా మర్చెండైజ్ వస్తూనే ఉంటాయి అనమాట. ఎందుకంటే జే ఊసో టీ షర్ట్ చాలా దబాయించి సేల్ అయితే ఉంటాయి, సో అందుకనే న్యూ మర్చెండైజ్ వస్తూనే ఉంటాయి. అండ్ ఈ మర్చెండైజ్ అంటే ఈ టీ షర్ట్లో మీకు ఒకటి చాలా క్లియర్లీ కనిపిస్తుంది అనుకుంటా. అండ్ అది ఏంటంటే ఇక్కడ ఏం రాసి ఉంది, ఈట్ స్లీప్ ఈట్ అండ్ రిపీట్. అండ్ ఈ డైలాగ్ అంటే ఇప్పుడు ఈ క్యాచ్ ఫ్రేజ్ ఎవరితో మేము చాలా బాగా తెలుసు అనమాట. ఇది మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, అంటే ఈట్ స్లీప్ కాంకర్ రిపీట్ అని ఉంటుండే. సో దాన్ని కాపీ కొట్టి ఇక్కడ ఈ టీషర్ట్ పైన పెట్టేసినారు మన డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు. సో చూడండి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి చీప్ లెక్కలు చేయదు, బట్ అయినా డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి పని చేసిందంటే ఇది ఎక్కడనో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది ఇండైరెక్ట్ రిటర్న్ టీజ్ అనమాట. సో చెప్పలేము అంత మంచిగా ఉంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్వి చాలా తొందరగా వచ్చిన రావచ్చు, ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఆల్రెడీ మెన్షన్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ ఇప్పుడు ఇండైరెక్ట్లీ టీచ్ చేసింది అనమాట. ఈ మర్చెండైజ్ ద్వారా కొంచెము టీచ్ చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూ. సో చూద్దాం అంత మంచిగా ఉంటే సంవత్సరం కంటే ముందు వస్తే ఇంకా మంచి అనమాట ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గైస్. బాయ్.